లూకాసు వార్తలో ఒక చచ్చిన వాడు తిరిగి బతికినాడు. చచ్చిన వాడు ఎవరు చచ్చిపోయి? లాజరు చచ్చిపోయింది పాపంతో. లూకాసు వార్త 15వ అధ్యాయము 32వ వచనం. ఎవరు చచ్చిపోయింది? లాజరా. ఎవడు మారు మనసు పొందాడో, ఎవరు రక్షించబడ్డాడో, ఎవడు తన పాపము తన తప్పిదము ఎరిగి తిరిగి వచ్చి తండ్రి నీ ఎదుటను పరలోకమునకును విరోధముగా పాపము చేసిన ఎవరు ఒప్పుకున్నాడో అతని గురించి అతని తండ్రి చెప్తున్నాడు, ఈ కుమారుడు చచ్చిపోయాడు, ఇప్పుడు బ్రతికినాడు. లాజరు కాదు, తప్పిపోయిన కుమారుడు. మనం ఒక సబ్జెక్ట్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి డివియేట్ అయిపోతే ఏమైందంటే మనకు గుర్తున్నాయని అవి కరెక్ట్ అనుకుంటాం. అలా కాదు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడినందున దాని అంతము నిత్య జీవము. దేని అంతము? రక్షణ చివరి ఫలితం ఏంటంటే నిత్య జీవం. పాపం నుండి విమోచించబడటం రక్షణ అంటే ఏంటమ్మా? పాపం నుంచి విడుదల పొందటం, పాపం నుంచి విమోచించబడటం. దాని అంతము నిత్య జీవము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములు అంటాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నశింపక అంటే మృతుడవక, చచ్చిపోక వాడు నిత్య జీవం పొందినవాడు అవ్వాలి.